బడ్డీ, ఒంటరిగా ఉందాం అనుకుంటున్నావు కదా! ఈ ప్రపంచానికి దూరంగా, ఆనందానికి దగ్గరగా, ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా! ఈ జనాల మధ్యలో, ఈ రాజకీయాల మధ్యలో, యుద్ధాల మధ్యలో ఉండకుండా ఎక్కడైనా ప్రశాంతంగా, ఏకాంతంగా, ఒక్కడివే హాయిగా పక్షిలాగా విహరించాలనిపిస్తుంది కదా! అయితే 'ఇంటూ ద వైల్డ్' అని ఒక సినిమా ఉంటది. అందులో హీరో కూడా అంతే. ఆడు గ్రాడ్యుయేట్. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అయితే వాడు ఇలాగే ఏదో సాధించాలి, రెస్టరేషన్, సెల్ఫ్ పర్స్యూట్ అని చెప్పి అందరినీ మంచి ఫ్యామిలీని, వాడి సిస్టర్‌ని వదిలేసి ఒక్కడే రోడ్ల పైన పడి చాలా రోజులు ఎవడెవడినో కలిసి ఎక్కడెక్కడో తిని లాస్ట్‌కి చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు ఒకటి రియలైజ్ అవుతాడు. ఆనందం అనేది ఎప్పుడైనా మనం అనుభవించేది కాదు. అదొక్కడితో పంచుకునేది అనే ఒక విషయాన్ని రియలైజ్ అయ్యి చనిపోతాడు. అది యాక్చువల్ రియల్ స్టోరీ. దాన్ని సినిమాగా తీశారు. మంచి విజువల్స్, మ్యూజిక్ బావుంటది. వెరీ నైస్ డీసెంట్ వాచ్. అయితే మనం ఎప్పుడైనా ఈ ఫోన్‌లతో కాపురాలు చేసి రాత్రులు 3 గంటలకి ఆ ఇన్‌స్టా రీల్స్ చూసుకొని జీవితంలో లైఫ్ నా కంట్రోల్‌లో ఉంది అనే ఒక సాటిస్ఫాక్షన్, ఒక గ్రాటిఫికేషన్ వస్తది కదా! దట్స్ ఎ ఫాల్స్ గ్రాటిఫికేషన్. అంటే మన బాడీ, మన అనాటమీ, మన బయాలజీ వీటికి 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే ఎన్వైరన్మెంట్ చేంజ్. అంటే ఈ గాలి, వాతావరణము ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. రెండోదేందంటే మనము ఫిజికల్‌గా వర్క్ చేయాలి. అంటే నడవటం, పరిగెట్టటం, బయటికెళ్ళి ఊరికే నిలబడుకొని ఆకాశం వైపు చూడటం. దానివల్ల ఏమవుతదంటే బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉంటది. మూడోది మనుషుల్ని కలవాలి. ఫోన్‌లోనో, వీడియో కాల్‌లోనో కాదు. పర్సనల్‌గా వెళ్లి ఎవరో ఒకరితో రోడ్డు పైన వెళ్ళే మనుషులతో అయినా, లేదా సిటీ బస్‌లో పక్క వాళ్ళతో అయినా జస్ట్ వి హావ్ టు ఇంటరాక్ట్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆడికొక అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అని రాసుంటది. అంటే ఒంటరితనం అనేది ఇట్స్ నాట్ ఎ మెడిసిన్. అది తెలియకుండా స్లో స్లో పాయిజన్ లాగా మనల్ని చంపేస్తూ ఉంటది. కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. ఏకాంతం అనేది ఏకాంతం ఆనందం ఇస్తది అనటం ఇట్స్ ఎ మిత్. కాబట్టి ఎంగేజ్ యువర్ సెల్ఫ్, ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ సోషలైజ్ యువర్ సెల్ఫ్. అలాంటప్పుడు ఒక్కటే మనకొచ్చే బెనిఫిట్, మనం ఎక్కువ రోజులు బతకచ్చు. ఇప్పటికి 100 సంవత్సరాలు బతికే వాళ్ళం కనీసం ఒక 99 సంవత్సరాలు బతకచ్చు.